హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాం. మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ హాట్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా ర్యాండమ్గా రైస్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి మక్క వడలు అయితే చేసినాను. అదే స్వీట్ కార్న్తో మొక్కజొన్న పొత్తులు గింజలతో వడలు అయితే చేసినానండి. ముందుగానే గింజలు అయితే ఒలిచిపెట్టుకున్నాను. మార్నింగ్ లేచే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇవి నానబెట్టుకున్నాను. నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకుంటున్నాను. జీలకర్ర, నా దగ్గర ధనియాలు లేవు, అందుకని ధనియాల పౌడరు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దానికదే కొంచెం పలచగానే అవుతుంది. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇలా పలచగా ఉంది కదా, వడలు వస్తాయో లేవో అని డౌట్ వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైము చేయడం వీటిని, కానీ చాలా బాగా వచ్చినాయి. ఎవరన్నా నాకులా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ ఇట్లా ఏవైనా బాగుంటాయి. కాకపోతే తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఏటుకూర కానీ చికెన్ కర్రీ కానీ మంచిగా అయితే పెట్టుకుంటారండి దీనికి. నేను కూడా చికెన్ కర్రీనే చేసినాను, కాకపోతే మా పిల్లలు తినే టైంకి చికెన్ కర్రీ అవ్వలేదు అనేసి టమాటా పచ్చడి అయితే వేసి ఇచ్చాను. వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి బాగున్నాయా లేవా అంటే కొంచెం బాగున్నదని కొంచెం బాగాలేదని అట్లా ఇట్లా ఊపుతున్నాడు. కాకపోతే చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుందండి. నేను తిన్నాను కదా, బాగుంది చికెన్ కర్రీ కాంబినేషన్. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టించేసానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చికెన్ కర్రీతో పాటు కాంబినేషన్కి కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసుకున్నామండి మేము. ఇంకా నేను ఇవన్నీ అయిన తర్వాత పిల్లలు పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.